హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఇవాళ అయితే శ్రీ కాలభైరేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ శ్రీ కాలభైరేశ్వర స్వామి టెంపుల్, అలాగే కాళికా అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. అక్కడ లోపల అయితే కాలభైరేశ్వర స్వామికి ఆకపూజ అయితే చేస్తున్నారండి. లోపల గుడి నిండా చాలామంది ఉన్నారండి. ఇదైతే శ్రీ కాళికా అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ స్వామివారి దగ్గర బలిపీఠం అయితే ఉందండి. శ్రీ కాలభైరేశ్వర స్వామి దగ్గర అయితేనేమండి, అక్కడ త్రిశూలం లాగా ఉంది చూడండి. ఆ త్రిశూలం దగ్గర అది బలిపీఠం అండి. అక్కడ కోళ్ళు అయితేనేమి ఆటలు కూడా చేస్తుంటారండి. అలాగే ఇక్కడ దాని పక్కనే శివాలయం ఉందండి. ఆ శివాలయంలోకి అయితే మేము వచ్చామండి. ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయండి. అవి మా చిన్నబ్బాయి అయితేనేమి, అరటిపండు అయితేనేమి, కొబ్బరి కూడా ఇస్తున్నాడండి. ఆ కోతులు మేము కెమెరా తీస్తుంటే అవి అయితే భయపడుతున్నాయండి. దాన్ని చూసి ఇదిగో మా అబ్బాయి చేతులు కూడా బయటకు పెట్టి దానితో ఆడుతున్నాడు చూడండి. ఈ కోతి అయితే నేను కెమెరా తీస్తుంటే అది తీసుకోవడానికి కూడా భయపడుతుందండి. ఆ కోతి తీసుకోవడం లేదు చూడండి. నేను అక్కడ కింద పెడదామనేసి కిందగా పెడుతున్నానండి. ఆ కోతులు గేట్ ఓపెన్ చేస్తే లోపలికి అయితే ఎక్కువ వస్తున్నాయండి. చూడండి ఎట్లున్నాయో కోతులు. అదేవిధంగా టెంపుల్లో చెట్లు చూడండి, పూల చెట్లు అయితేనేమి, మందారం చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ కోతులు బయటికి ఏం తీసుకుపోయినా లాకెళ్ళు పోతున్నాయండి. కోతులు చూడండి ఎట్లా తింటున్నాయో. ఈ టెంపుల్ అయితేనండి పొలాలలో ఉందండి. ఈ టెంపుల్ ట్రాఫిక్ లేకుండా పొలాలలో ఉందండి. అక్కడ ఇది అమ్మవారేనండి. ఇక్కడ లోపల శివయ్యకైతే లోపల అభిషేకం జరుగుతుందండి. నందీశ్వరుడు అభిషేకం అయితే జరుగుతుందండి. ఇక్కడ అమ్మవారు. అదేవిధంగా ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడైతే ఏనుగులు ఉన్నాయండి. ఇప్పుడు పూర్వకాలం నాటి ఏనుగు బొమ్మలు అయితే అక్కడ ఇప్పుడు కనపడుతున్నాయి చూడండి. అక్కడ పాత కోనేరు ఉందండి. ఆ కోనేరులో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే నీరు లేవండి. వర్షాకాలం అయితే ఫుల్గా ఉంటాయండి. అది పాతకాలం నాటి ఏనుగులండి. ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మాఘమాసం కాబట్టి కొంచెం భక్తులు అయితే ఎక్కువగానే ఉన్నారండి.